హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షర్మిలాస్. ఇది పార్ట్ 6 అండి. ఇక వస్తారా అయితే ప్రెగ్నెన్సీ అయితే అవుతుంది. ఇక ప్రెగ్నెంట్ అయిన వస్తువుని చూసి ఇక రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక అన్ని సమస్యలను ఎలాగైనా సరే త్వరగా పరిష్కరించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. ఇలాంటి టైంలోనే ఇక మను కూడా మహేంద్ర కొడుకి అన్న నిజం మహేంద్రకి అయితే తెలుస్తుంది. దాంతో షాక్ అయితే గురవుతాడు. ఒక్కసారిగా హార్ట్ ప్రాబ్లం లాగా, హార్ట్ అటాక్ లాగా అయితే వస్తుంది. హాస్పిటల్కి అయితే జాయిన్ చేస్తారు. ఇక రిషికి అయితే ఈ విషయం తెలుస్తుంది. రిషి అని కలవరిస్తూ అయితే ఉంటాడనమాట. మను కూడా నా కొడుకేనా, చిన్నప్పుడు రిషి మను ఇద్దరు కమల పిల్లల అని చెప్పేసి ఎన్నాళ్ళు నా కొడుకుని నేను ఎలా దూరం చేసుకున్నాను అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటే అనుపమ ఇక సారీ, అలాంటి టైంలో నేను చేయాల్సి వచ్చింది ఆ పని, లేకపోతే తన ప్రాణానికే ప్రమాదం, తను ఎలాగైనా ప్రాణాలతో బతికి ఉండాలి అని చెప్పేసి నేను అలా చేశాను అని చెప్పి మనుని అప్పుడు తీసుకెళ్ళిపోవాల్సి వచ్చింది అని చెప్పి ఇక నిజమైతే చెప్తుంది. ఇక ఇలాంటి టైంలోనే ఇక రిషి వచ్చి ఎంటర్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే బాగా సివియర్గా ఇంకొకసారి కనుక స్ట్రోక్ వస్తే అయిపోతారు అని చెప్పేసి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఇక తనకి ఎటువంటి నిజాలు ఇలా సడన్గా అయితే చెప్పొద్దు అనేసి చెప్తూ ఉంటారు. ఇక చూడలేకుండా ఉండలేడు. ఎందుకంటే రిషికి చిన్నప్పటి నుంచి నానే అమ్మాయి పెంచాడు కదా. ఇక అందుకని చెప్పేసి హాస్పిటల్లో ఉన్న మహేందర్ని చూడడానికి రిషి పరుగున అయితే వస్తూ ఉంటాడనమాట. ఇక అలా వచ్చిన రిషిని చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇన్నాళ్ళు రిషి ఎక్కడున్నాడు అని చెప్పేసి డాడ్ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్న రిషిని ఇక వస్తారా చూసి రిషి సార్ అనుకుంటూ మళ్ళీ వెళ్ళి కొత్తగా ఎప్పుడు వచ్చారు సార్, ఎక్కడున్నారు సార్ అని చెప్పేసి అంటూ అయితే ఉంటుందన్నమాట. ఇక వెంటనే డాడీని చూడాలి, డాడీ ఎక్కడ అనేసి వెళ్ళంగానే ఇక అందరూ కూడా వెళ్ళి రిషి సార్ ఎక్కడున్నారు మీరు ఎప్పటిదాకా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక ఏం ప్రమాదం అయితే ఏం లేదు అని చెప్పంగానే డాడీ నేను వచ్చేసానని చెప్పేసి ఇక రిషి అయితే చెప్తాడనమాట. ఇక వెంటనే పోలీసులు వీళ్ళందరూ కూడా అయితే వస్తారనమాట. ఇలా రావడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక ఒక్కసారిగా అందరూ వచ్చి రిషికి సెల్యూట్ లాగా చేస్తూ ఉంటారు. ఇక రిషికి సెల్యూట్ చేశారేంటా అని చెప్పేసి అందరూ ఏంటి రిషికి సెల్యూట్ చేస్తున్నారంటే రిషి మా ఎస్ఏ గారు అని చెప్పి కొత్తగా వచ్చిన సిఐ ఎస్ఏ అని చెప్పేసి ఇలా అంటే రిషి ఎప్పుడయ్యాడు కాలేజ్లో లెక్చరర్ కదా తను అనేసి అంటుంటే ఏమో మాకు తెలియదు కొత్తగా అపాయింట్ అయ్యారని చెప్పేసి అనగానే ఇక బాగా షాకింగ్గా అయిపోతూ ఉంటుంది దేవ్య అని. ఇక ఇలా జరుగుతూ ఉన్న టైంలోనే ఇక రిషి నీ దగ్గరగా వెళ్ళిపోయి వస్తారా, మీకోసం ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను సార్, నా కళలు పరిణించినాయి అని చెప్పేసి ఇక అందరి ముందు ఏమి తెలియనట్లుగానే ఉంటుందన్నమాట. ఇక నాకు కూడా తెలియని విషయం ఏంటంటే రిషికి సార్ పోలీస్ ఎప్పుడయ్యారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక రిషి అయితే చెప్పడనమాట, మనుకు కూడా చెప్పడనమాట. ఇండియా వచ్చేసిన తర్వాత ఇక తనైతే ఒక ఎగ్జామ్ అయితే జస్ట్ ఫన్నీగా రాద్దాం అన్నట్టు ఖాళీగా ఉంటున్నాను కదా అనేసి జస్ట్ రాస్తాడు. దాంట్లోనే తనైతే సెలెక్ట్ అయిపోతాడు. తర్వాత ఇన్ఫామ్ అయితే వస్తుంది, మీకు పోస్టింగ్ ఇచ్చాము, ట్రైనింగ్ ఉండిద్ది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మను వాళ్ళతో మాట్లాడుతూనే ఇక వస్తారాతో అప్పుడప్పుడు టచ్లో ఉంటూనే ఇక ట్రైనింగ్ కంప్లీట్ చేసేస్తాడు. ఇక తీరా ఇక మహేంద్రకి బాగోపోయేసరికి ఇక్కడికైతే వచ్చి కనిపిస్తాడు కదా. ఇక ఇప్పుడు ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. ఇక వస్తారా ఇక రిషి కలిసే ఉంటారు. ఇక కాలేజీకి సంబంధించిన విషయాలన్నీ ఇక రిషి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. మను తన తమ్ముడు అని చెప్పేసి ఇక మహేంద్ర అయితే చెప్తాడనమాట. చిన్నప్పుడు మీరిద్దరు కమల పిల్లలు, మహేంద్ర ఇదంతా కూడా నా వల్లే జరిగిందని అనుపమ అయితే చెప్తూ ఉంటుంది. పర్లేదు మేడం అని చెప్పేసి మా తమ్ముడిని కాపాడడానికే మీరు ఇలా చేశారు, ఇలా మంచి జరిగింది, నేను కనిపించకుండా పోయేసరికి నా తమ్ముడు మా నాన్నకి దగ్గర అయ్యి తన్ని చూసుకున్నాడని చెప్పేసి ఇక ఇవన్నీ అయితే అనుకుంటూ ఉంటారనమాట. ఇలా జరుగుతూ ఉన్న టైంలోనే ఇక రిషి పెద్దమ్మను కలవడానికి అయితే ఇంటికి అయితే వెళ్తాడనమాట. అలా వెళ్ళినప్పుడు ఇక ఏం జరిగింది ఆ అన్నయ్యకి, శైలేంద్ర అన్నయ్యకి చెమటలు ఎలా పట్టించాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దాం. మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.